నిర్గమకాండము 1వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా మారిన విధానాన్ని మరియు దేవుడు వారిని ఎలా ఆశీర్వదించాడో వివరిస్తుంది. దీని ముఖ్య సారాంశం ఇలా ఉంది. యాకోబు కుమారులు తమ కుటుంబాలతో కలిసి ఐగుప్తుకు వచ్చినప్పుడు వారి సంఖ్య కేవలం 70 మంది. కాలక్రమేణా యోసేపు మరియు అతని సహోదరులందరూ మరణించారు. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో విస్తారంగా సంతాన వృద్ధి పొంది బలవంతులై ఆ దేశమంతా నిండిపోయారు. యోసేపును ఎరుగని ఒక కొత్త రాజు ఐగుప్తును పాలించడం ప్రారంభించాడు. ఇశ్రాయేలీయుల జనాభా పెరుగుదల చూసి అతను భయపడ్డాడు. ఒకవేళ యుద్ధం వస్తే వారు శత్రువులతో చేతులు కలుపుతారేమోనని భావించి వారిని అణచివేయడానికి కఠినమైన పద్ధతులు అనుసరించాడు. వారిపై పన్నుల అధికారులను నియమించాడు. పితోము, రామ్సేసు అనే కోట నగరాలను కట్టడానికి వారిని బానిసలుగా మార్చాడు. మట్టి పని, ఇటుకల పని మరియు పొలము పనులతో వారి జీవితాలను చేదుగా చేశాడు. ఐగుప్తు రాజు ఇశ్రాయేలీయుల జనాభాను తగ్గించడానికి ఒక క్రూరమైన పథకం వేశాడు. హెబ్రీ మంత్రసానులను పిలిచి హెబ్రీ స్త్రీలకు ప్రసవం చేసేటప్పుడు మగపిల్లలు పుడితే చంపేయాలని, ఆడపిల్లలైతే బ్రతకనివ్వాలని ఆజ్ఞాపించాడు. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి రాజు మాట వినలేదు. మగపిల్లలను బ్రతకనిచ్చారు. దీనివల్ల దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసి వారి కుటుంబాలను కూడా అభివృద్ధి చేశాడు. మంత్రసానుల ద్వారా తన పథకం పారకపోవడంతో ఫరో తన ప్రజలందరికీ ఒక బహిరంగ ఆజ్ఞ ఇచ్చాడు. హెబ్రీయులకు పుట్టిన ప్రతి మగపిల్లాడిని నైలు నదిలో పడేయాలి, ఆడపిల్లలను మాత్రం బ్రతకనివ్వాలి. మనుషులు ఎంతగా అణచివేయాలని చూసినా దేవుని సంకల్పం ఉన్నప్పుడు ఒక జాతిని ఎవరూ ఆపలేరు. ఇశ్రాయేలీయులు కష్టాల్లో ఉన్నప్పటికీ దేవుడు వారిని వదిలిపెట్టలేదు.